ఒక కుటుంబం ఉండేది. ఒక కుటుంబం ఉండేది. వాళ్ళు ఏం చేశారంటే, యాక్చువల్గా వాళ్ళు మా సంఘస్థులు కాదు. వాళ్ళు ఏ సంఘస్థులు అంటే సార్దీస్ సంఘస్థులు. వాళ్ళు ఏ సంఘస్థులు? సార్దీస్ సంఘస్థులు. బై మిస్టేక్ మాలోకి వచ్చారు. మీకు అర్థం కావాలి. వాళ్ళు ఏ సంఘస్థులు చెప్పండి? సార్దీస్ సంఘస్థులను దేవుడు ఏమన్నాడు? మీరు మీ క్రియలను నేను ఎరుగుదును, మీరు బ్రతికున్నారన్న పేరు ఉంది కానీ మీకు, కానీ మీరు చచ్చిన వారే. వాళ్ళు ఏం చేశారంటే విలాసాలకి ఆశపడి, అక్కడ మన సంఘంలో ఉన్నవారు విలాసాలకి ఆశపడి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ₹1,00,00,000 పైన అప్పు చేశారు. ఏం చేశారు చెప్పండి? ₹1,00,00,000 పైన అప్పు చేసి ఏం చేయాలో, ఇక వడ్డీలు కట్టలేక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఏం చేశారు అనంటే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి? ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే, రాత్రి మీ ఇంటికి వస్తానని చెప్పాడట జ్యోతిష్యుడు. ఆ జ్యోతిష్యుడు వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏదో చేసి ఏం చెప్పాడంటే, మీకు ఈ భయంకరమైన అప్పులు అవ్వడానికి కారణం ఏంటో మీకు తెలుసా? మీరు ఈ భయంకరమైన చిక్కుల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా మీకు? మీ ఇల్లు వాస్తు సరిగా లేదని చెప్పాడంట. ఏమి లేదట? మీ ఇల్లు వాస్తు సరిగా లేదంటే వీళ్ళు ఆయన కాళ్ళు మొక్కి, స్వామి 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 ఏం చేయాలి చెప్పు స్వామి అని ఆయన అన్నాడంట. ఈ ఇంటిని పడేసి కొత్త ఇల్లు కట్టు అన్నాడట. ఏమన్నారట? ఈ ఇంటిని పడేసి నువ్వేం చేయాలి? కొత్త ఇల్లు కట్టు, నేను వాస్తుస్తానని చెప్పాడట. ఈ దుర్మార్గులు ఏం చేశారంటే వెంటనే మరలా ఒక 10 లక్షలు అప్పు చేసి లీజ్ ఇంటికి పోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? లీజ్ ఇంటికి వెళ్ళిపోయి ఈ ఇంటిని పడేశారు. ఈ ఇంటిని పడేసి మరలా అప్పు తెచ్చుకున్నారు. మరలా ₹1,00,00,000 పైన మరలా అప్పు తెచ్చుకున్నారు. మరలా అప్పు తెచ్చుకొని ఇల్లు స్టార్ట్ చేశారు. ఈ ఇల్లు అరాకొర అయ్యేసరికి కాంట్రాక్ట్కి ఇస్తామే. ఆ కాంట్రాక్టుడు ఏమన్నాడంటే, మీరు ఇచ్చిన డబ్బులు ఇంతవరకు సరిపోయినాయి, ఇంకా చాలా డబ్బులు కావాలి, మీరు ఇచ్చిన డబ్బులు ఈ పిల్లర్స్ వేసేసరికి ఎంతవరకు ఈ స్లాబులు వేయడానికి ఇక డబ్బులు లేవు అన్నాడట కాంట్రాక్ట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇల్లు పోయింది, అప్పులు పెరిగిపోయాయి, ఇంకా వీటికి వడ్డీలు పెరుగుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మీకు అర్థమవుతుందా? అప్పుడు వచ్చి, బ్రదర్ మమ్మల్ని దేవుడే రక్షించాలి బ్రదర్ మేము బతకలేం బ్రదర్. మీకు అర్థమవుతుందా? నువ్వెప్పుడు రావాలి దేవుని దగ్గరికి? ఎప్పుడు రావాల్సి ఉన్నది దేవుని దగ్గరికి? ఎప్పుడు రావాల్సి ఉన్నదే? నీ పరిస్థితులు, నీ స్థితి మారుతున్నప్పుడు, నీ గతి తప్పుతున్నప్పుడు అప్పుడు దేవుని దగ్గరికి రావాల్సి ఉన్నది. అప్పుడు ఎక్కడికి వెళ్ళావు? చిలక జోష్యం వాడికి వెళ్ళావు. వాడెవడో చిలక జోష్యం చెప్పించుకోవడానికి పోయాడట. చిలక జోష్యం చెప్పించుకోవడానికి పోతే ఆ చిలక ఇన్ని పైనుంచి కిందకు చూసి, ఒరే దుర్మార్గుడా, నా జాతకమే నాకు తెలియదురా బాబు, నా జాతకం తెలిసి ఉంటే నేను ఎందుకు ఈ బోన్లో ఉంటారా? నేను ఎక్కడ ఉంటాను? నేను బయట విహారయాత్ర చేస్తా, అనేక రకాలైన పండ్లు ఫలాలు తింటా, నా ఇష్టానుసారంగా స్వేచ్ఛగా బ్రతుకుండేవాడిని. నా జాతకం నాకు తెలుసుంటే నేను ఈ పంజరంలో ఎందుకు ఉంటాను బాబు? నువ్వు ఒక పనికి మాలినోడివి, నా దగ్గర జాతకం చేయించుకోవడానికి వచ్చావు అన్నదట చిలక. మీకు అర్థమవుతుందా? మనం ఏం చేస్తామో తెలుసా? ఆ చిలక జోషి దగ్గరికి వెళ్తాం. మొన్న క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది కదా. ఎవరెవరికి జరిగింది? ఇండియాకి న్యూజిలాండ్కి. ఆ ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఇంకో కొన్ని గంటల్లో స్టార్ట్ అవుతుందనగా ఒక పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లో ఒక పెద్ద జ్యోతిష్యుడు కూర్చొని ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, ఆయన సినిమా సెలబ్రిటీలకి జ్యోతిష్యం చెప్తాడంట. వాళ్ళు ఎవరైనా సినిమా తీయాలంటే ఈయనే పోయి పూజ చేసి ఆయన కొట్టాలంట. అదేంది కొడతారు కదా ఒకటి, ఏందది? అది కొట్టడం కాకుండా అదేందో ఇలా పెట్టి ఇలా కొడతారు కదా, ఒక పలక ఉంటుంది, పలక మీద రాసి కొడుతుంటారు సినిమా స్టార్టింగ్ మధ్యలో. అది ఆయన చేయాలంట, ఆయన ముహూర్తం పెట్టాలట, ఆయన చెబుతాడట ఈ సినిమా హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని. ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టాలంటే ఈయన వెళ్ళి పూజ చేసి ఈయన చెప్పాలంట, ఈ సమయంలో స్థాపించు, ఈ సమయంలోనే స్థాపిస్తేనే నీ పార్టీ హిట్ అవుద్ది, గవర్నమెంట్లోకి వస్తుంది, గెలుస్తావని ఆయన చెప్తారు. అలాంటి పెద్ద జ్యోతిష్యుడు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్లో
ఇండియా గెలిచే ఛాన్సెస్సే లేవన్నాడు ఆయన. ఇండియా గెలిచే ఛాన్సెస్సే లేవు. 99.99% ఇండియాకి ఛాన్సే లేదన్నాడు. ఆయన చెప్పిన కొన్ని గంటల్లోనే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, కొన్ని గంటల్లోనే అయిపోయింది. ఇండియా అద్భుతమైన విజయంతో గెలిచింది. ఏ విజయంతో గెలిచింది? అద్భుతమైన విజయంతో గెలిచింది. ఇప్పుడు వెళ్ళిపోయి రండి స్టూడియోలోకి ఇప్పుడు మాట్లాడదురు అన్నారు. ఏమంటాడు చెప్పండి? అసలు చెయ్యి దొరుకుతారా? ఇప్పుడు వద్దాం పాయింట్కి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, నీవు నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. నువ్వెప్పుడు చిలక జోస్యం చెప్పించుకునేవాడి కాడికి నువ్వు వెళ్ళకూడదు.